మొత్తానికి రోహిత్ శర్మ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ కాసేపటి క్రితమే టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. మనకు తెలుసు రోహిత్ శర్మ జూన్ 2024లో అంటే ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత T20 ఫార్మాట్కి గుడ్ బై చెప్పాడో, ఆ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడో, ఆ తర్వాత 11 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్కి కూడా గుడ్ బై చెప్పాడు. అంటే ఇంకా రోహిత్ శర్మ కేవలం మనకు కనిపించేది వన్డే ఫార్మాట్లో మాత్రమే. ఆ విషయాన్ని కూడా అతను తన సోషల్ మీడియాలో స్పష్టం చేశాడు. వన్డేలో మాత్రం కనిపిస్తాను అని. అంటే ఒకవేళ వన్డే ప్రపంచ కప్ 2027లో వన్డే ప్రపంచ కప్ ఆఫ్రికాలో జరగబోతుంది. సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వేలో వరల్డ్ కప్ జరుగుతుంది. సో ఈ వరల్డ్ కప్లో ఖచ్చితంగా మరి రోహిత్ శర్మ ఆడతాడో లేదో చూడాలి. సో ఇప్పటి వరకు 4000+ రన్స్ చేశాడు రోహిత్ శర్మ టెస్టుల్లో. ఇందులో 12 సెంచరీలు కూడా ఉన్నాయి. 12 సెంచరీల్లో 2 సెంచరీలు మాత్రమే విదేశాల్లో చేశాడు. మిగతా 10 సెంచరీలు స్వదేశంలో చేశాడు. ఆ 10 సెంచరీలు కూడా తను ఆడిన అంటే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే వెస్టిండీస్పై సెంచరీ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. సో రోహిత్ శర్మ టెస్టుల్లో ఇప్పటి వరకు ఒక 24 మ్యాచ్లకు కెప్టెన్సీ కూడా చేశాడు. 2022లో టెస్ట్ కెప్టెన్సీని చేపట్టాడు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్న తర్వాత రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టడం జరిగింది 2024లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు సో తను గెలిచిన మ్యాచ్లు కూడా 12 మ్యాచ్లు గెలిచాడు, 9 మ్యాచ్ల్లో ఓడిపోయాడు, 3 మ్యాచ్ల్లో డ్రా అయ్యాయి. సో అతని విన్ పర్సంటేజ్ కూడా పర్వాలేదు టెస్టుల్లో. కానీ మనకు తెలుసు హిట్ మ్యాన్, వన్డే ప్లేయర్, T20 ప్లేయర్. టెస్టుల్లో కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ తనకి బెస్ట్ ఫార్మాట్స్, తన కెరియర్లో బెస్ట్ ఫార్మాట్స్ ఏంటి అంటే వన్డే ఫార్మాట్ అండ్ T20 ఫార్మాట్.